మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సమయ అనుకూలతను బట్టి నీకు వందనాలు. ఈ దినం ఎలా ఉంటుందో చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోతున్నా, కేవలం నీ కృప చెప్పులు మమ్మల్ని ప్రేమించి మరొక నెలలో మనం ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఇప్పుడు 10 నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము, మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయాన్ని నేను చదువుతాను. అందరూ కూడా శ్రద్ధగా 10 నిమిషాలు. మొదటి నుంచి. యెహోవా యొద్ద నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరి వాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కొమ్మరు ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కొమ్మరి జగట మంటితో చేయుచుండకుండా వాని చేతిలో విడిపోగా ఆ జగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దానితో మరకకుండా చేస్తాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేస్తున్నట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఇర్మియా గ్రంథకర్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని ఇర్మియా ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి ఏ రకమైన సందేశాన్ని ఇచ్చారో ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానికి వచ్చిన మనందరితో కూడా కృపగల దేవుడు మనందరితో కూడా మాట్లాడేటువంటి మాట, ఇర్మియాని కుమ్మరి వాని ఇంటికి తీసుకువెళ్ళి ఈ రోజున ఆ కుమ్మరి చేసుకున్నటువంటి పనిని నువ్వు జాగ్రత్తగా పరిశీలించు. ఆ కుమ్మరి ఈ మట్టికి ఏదైతే చేస్తున్నాడో ఇశ్రాయేలు ప్రజలకి నేను అలా చేయలేనా? ఇర్మియా కాలాన్ని మనం చూస్తే యూదా ప్రజలు, యూదా దేశాన్ని పరిపాలించిన రాజులు చివరి చరిత్ర, అంటే యూదా ప్రజల యొక్క చివరి చరిత్ర కాలంలో ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఇర్మియా. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కృపగల దేవుని మరిచి, కృపగల దేవుని విడిచి, చూడండి కొంచెం వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుచున్నటువంటి పరిస్థితి. దేవుని నామానికి అవమానకరంగా, దేవుని నామానికి బహు భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచి, భక్తిని మరిచి, కృపగల దేవుని విడిచి తిరుగుతున్నటువంటి రోజులు. అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా అనేటువంటి దైవ సేవకుడు అనేక సందర్భాలలో, ఇర్మియా అంటేనే కన్నిటి ప్రవక్త అని మనందరూ కూడా తెలుసు. తన యొక్క చిన్న వయసులో ఉండగానే దేవుని యొక్క పిలుపును అందుకుని ఇంచుమించుగా 20 సంవత్సరాల వయసు నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుని వాక్కు ద్వారా ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కానీ ఈ ఇర్మియా ప్రవక్తని ఎంతగా శ్రమ పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో
ఎంతగా బాధ పెట్టారో ఇర్మియా గ్రంథం అంతా కూడా మనం చదివితే మనకు అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి గొప్ప ప్రవక్తను తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి కుమ్మరి వారి ఇంటికి వెళ్ళు, ఆ కుమ్మరి ఎలా చేస్తున్నాడో నేను ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అలా చేయబోతున్నాను అని చెప్తూ మీరు నా చేతిలో ఉన్నారు. ఏమన్నారండి? మీరు నా చేతిలో ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ప్రేమిళ్ళారా, నేటికి వరకు కూడా మనం అందరము కూడా సజీవులుగా ఉండగలిగామంటే మనం అందరము కూడా ఆయన చేతిలో ఉన్నాము, ఆయన చేతిలో భద్రపరచబడ్డాము, ఆయన కౌగిట్లో మనం అందరము కూడా సురక్షితంగా ఉన్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించారు. నిజంగా కుమ్మరి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కనిపించేది కుమ్మరి వాడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? భూమికి ఆకాశం సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడ కనిపించేటువంటి మట్టి దేనికి సాదృశ్యంగా ఉంది? నీకు నాకు కూడా సాదృశ్యంగా ఉంది. మూడవదిగా అక్కడ కనిపించేటువంటి సారే అనగా ఒక వీలు, వేగంగా తిరిగేటువంటి ఒక వీలు లేదా వేగంగా తిరిగేటువంటి సారే, దాని దేని సూచిస్తుంది? ఈ మట్టి అంతటిని కూడా తీసుకువెళ్ళి ఆ సారి మీద పెట్టి వేగంగా తిప్పుతూ ఉంటున్నప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకమైన రూపం ఏర్పడుతుంది. ఈ సారి దేనికి సాదృశ్యం ఉందంటే మన జీవితాలకు వచ్చిన కష్టాలు, బాధలు, ప్రతికూల పరిస్థితులు నేను ఉక్కిరి చేసి నేను అనేక రకాలుగా తిప్పుచూ ఉన్నప్పుడు అది ఎంతగా తిరిగితే అంత శ్రేష్టమైనటువంటి అందమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక పాత్ర ఎలాగైతే తయారవుతూ ఉంటుందో నీ జీవితంలో కూడా కృపగల దేవుడు నిన్ను తీసుకువెళ్ళి సారి మీద నిలిపి నేను వేగంగా తిరుగుతూ ఉంటున్నప్పుడు, శ్రమల మధ్య, కష్టాల మధ్య, బాధల మధ్య నువ్వు వేగంగా తిరుగుతున్నప్పుడు నీవు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నీకంటూ ఒక శ్రేష్టమైన రూపాన్ని దేవుడు ఏర్పరచాలి. కుమ్మరి అనేటువంటి వ్యక్తి తాను మట్టిని జిగటమన్నును తీసుకున్నప్పుడు ఆ జిగటమన్నుని బాగా పిసికినప్పుడు ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. నేను ఈ మట్టి ద్వారా నేను ఈ పాత్రను చేయాలి, ఈ మట్టి ద్వారా నేను ఈ రకమైన పాత్రను చేయాలని తన మనసులో ఏదైతే తలంచున్నాడో, తన మనసులో ఏదైతే అనుకున్నాడో తన ఆలోచన ప్రకారంగా ఈ మట్టిని పిసికి ఆ సారి మీద పెట్టి తనకంటూ ఒక ఉన్నతమైన ఆలోచన ప్రకారంగా ఆ యొక్క కుండని తయారు చేసే ప్రయత్నం చేస్తాడు. తనకిష్టమైనటువంటి పాత్రని తయారు చేసే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డని కూడా కృపగల దేవుడు తన చేతిలోకి తీసుకుని నిన్ను నన్ను కూడా ఆయన సృష్టించినటువంటి సృష్టి అయి ఉన్నాము, మనమందరము కూడా ఆయన చేతి పని ఉన్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. వాక్యం ప్రేమ బిడ్డలారా, ఈ రోజు కూర్చున్న ప్రతి ఒక్కరి బ్రతుకులో కూడా బహుశా నీ జీవితంలో నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి నా బ్రతుకు దేవుడు ఎందుకు ఎలా చేస్తాడు, నా జీవితాన్ని ఎందుకు దేవుడు ఎలా తయారు చేస్తాడు అనేటట్లుగా ఏ ఒక్కరూ కూడా దేవుని నిందించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఆ కుమ్మరి కొన్ని పాత్రలు మహిమగల పాత్రలుగా, కొన్ని పాత్రలు ఘనహీనమైన పాత్రలుగా చేస్తాడు. నన్ను ఎందుకు ఎలా చేస్తావని చెప్పి ఏ పాత్ర కూడా ఆ తయారు చేసినటువంటి కుమ్మరి వారిని ఏ విధంగా ప్రశ్నించదో ఇక్కడ కూర్చున్న మనము కూడా నా జీవితం ఎందుకు ఎలా అయింది, నా బ్రతుకులు ఎందుకు ఎలా చేస్తాడు దేవుడు, నా జీవితంలో నీ శ్రమలు ఎందుకు అనుమతించాడు, నాకెందుకు దేవుడు ఎలాంటి రాత రాస్తాడు అని చెప్పి ఏ ఒక్కరులో కూడా సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి నిందించేవారుగా ఉండకూడదు. అయితే ఆయన తయారు చేసినటువంటి పాత్రలో ఒక శ్రేష్టమైనటువంటి వాత్సల్యత గల దేవుడు, ప్రేమ గల దేవుడు, ఎంతగా విసిగించిన తల్లి తన బిడ్డల మీద వాత్సల్యత చూపించినట్లుగా, తండ్రి తన బిడ్డల మీద అనురాగం చూపించినట్లుగా నీవు నేను ఆరాధిస్తున్న కృపగల దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంత జాలి చూపిస్తున్నాడంటే, ఇదిగో ఆ కొమ్మరి వాడి మట్టి పాత్రను తయారు చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ సారి మీద ఉన్నటువంటి పాత్ర విడిపోతూ ఉంటారు, మట్టి విడిపోతూ ఉంటుంది. అలాగని చెప్పి ఆ మట్టిని విడిచిపెట్టేసి మరొక మట్టిని తీసుకొచ్చి మరలా పిసికి మరలా పాత్రం చేసే ప్రయత్నం చేయడు. కానీ ఆ విడిపోయిన మట్టిని తీసుకుని ఆ పడిపోయినటువంటి ఆ మట్టిని మరలా తీసుకుని మరలా ఆ సారి మీద నిలిపి తనకిష్టమైనటువంటి మరొక పాత్రను చేస్తాడని వాక్యం చెప్తుంది. అలాగే ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానికి వచ్చిన నిన్ను నన్ను కూడా
దేవునికి దూరం అయిపోతున్నా, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నా, దేవుని యొక్క అనురాగానికి దూరం అయిపోతున్నా, ఆ కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా తిరిగి చేర్చుకుని, కృపగల దేవుడు మరలా తీసుకుని తన చేతిలోకి తీసుకుని నీకు నాకు కూడా మరొక ఛాన్స్ ఇచ్చి, మరొక రూపాన్ని ఇచ్చి, మరొక విలువైన పాత్రగా కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాం. ఇలాగే దేవుని చేతి నుంచి విడిపోయి మరొక ఛాన్స్ కొరకు పరితపించినటువంటి బైబిల్ గ్రంథంలో అనేక మంది బిడ్డలు మనకు తెలుసు. మనం చూసినట్లయితే కనుక దేవుని సన్నిధి యాకోబు, విడిపోయినటువంటి యాకోబుని మరొక ఛాన్స్ ఇచ్చి ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు మలిచినట్లుగా మనకు బైబిల్ చరిత్ర చెప్తుంది. దేవుని కృపకు దూరం అయిపోయినటువంటి దావీదును కూడా దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చి ఒక ఉన్నతమైన పాత్రగా దేవుడు తన కృపకు నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. విడిపోయినటువంటి పేతురుని మరలా దేవుడు తన స్థానం మీద నిలిపి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిలిపి బహుబలమైన పాత్రగా వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఆ కొమ్మలు విడిపోయినటువంటి ఆ మట్టిని, విడిపోయినటువంటి ఆ పాత్రని మరొక విధంగా మలిచి దేవుని చేతిలో వాడుకున్నట్లుగా, ఒకవేళ ఇప్పటికే దేవునికి దూరం అయిపోయి, దేవుని ప్రేమకు దూరం అయిపోయి, దేవుని సహవాసం దూరం అయిపోయి, నిజంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఆరాధిస్తున్న కృపగల దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి తన సారి మీద నిలిపి, తన సారిపై నిలిపి నీకు నా కూడా ఒక ఉన్నతమైన రూపాన్ని, ఒక శ్రేష్టమైన రూపాన్ని, దేవుడు తలంచిన రూపాన్ని, నా ప్రియకుమారుడు పాలిక్టర్ ఈ విధంగా మారాలన్న ఆశ, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా దేవుని కొరకు ఎలా వాడబడాలన్న ఆశ, దేవుని కొరకు ఎలా జీవించాలన్న ఆశ, నిన్ను కూర్చి నన్ను కూర్చి ఆ కృపగల దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచన ప్రకారంగా ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవడానికి ఆయన నిన్ను కూడా సారిపై నిలుపుతూ ఉంటున్నాడు. సారే అనగా గిరగర 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 తిరిగేటువంటి ఒక రకమైనటువంటి చక్రం. ఆ చక్రం మీద నిన్ను పెట్టి విపరీతంగా దేవుడు తిప్పుతూ ఉన్నాడేమో, శ్రమల మధ్య, ఇబ్బందుల మధ్య నిన్ను తిప్పుచూ ఉన్నాడేమో. ఆధైర్యపడద్దు. నీకు నాకు కూడా శ్రేష్ఠమైన రూపాన్ని దేవుడు ఏర్పరచాలి. ఆయన వాడుకునే పాత్రగా నేను మలచాలని, ఘనమైన పాత్రగా నేను నిలపాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. రైట్. ఇక్కడతో పాత్ర తయారు చేస్తాడు. పాత్రను తయారు చేయడం సరిపోద్దా? ఆ తర్వాత ఆ పాత్ర నిలవాలంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి తెలుసా? కాల్చాలి. ఏం చేయాలండి? కాల్చాలి. మట్టి కుండను ఏం చేయాలి? ఈ యొక్క కుమ్మరి ఏం చేస్తాడు తెలుసా? కాలుస్తూ ఉంటాడు. కాల్చినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇంచుమించుగా 2400 డిగ్రీల టెంపరేచర్ లో కూడా మట్టి పాత్రల్ని, ఆ పింగాణి పాత్రని కాల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యంలో ప్రేమ పెట్టారా, మనల్ని కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో శ్రమలనే కొలుగులో మనల్ని కాల్చుతూ ఉన్నప్పుడు నాకెందుకు శ్రమలు అనుకోవద్దు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక శ్రేష్టమైన పాత్రని నిలపడానికి దేవుడు శ్రమలనే కొలుగులో నిన్ను కూడా అనేక ఇబ్బందుల యొక్క కలుగులో నిన్ను కూడా కాలుస్తున్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించినట్లయితే నిజంగా యేసేపు జీవిత చరిత్ర మనందరూ కూడా తెలుసు. శ్రమలు, అవమానాల మధ్య భయంకరం కాల్చమైనటువంటి యేసేపుని ఐగుప్తు దేశంలో ఒక ప్రధానిగా నిలబెట్టడానికి కృపగల దేవుడు అనేక శ్రమల మధ్య ఈ యొక్క యేసేపుని కాల్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి మనం అందరము కూడా ఆయన చేతి పని ఉన్నాం. మనమందరము కూడా కుమ్మరి వారి చేతిలో మట్టి ఎలా ఉంటుందో మనమందరము కూడా దేవుని చేతిలో మట్టి ఉన్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. మన శరీరం మట్టి అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మన శరీరం మట్టి అనడానికి మట్టిలో ఏ రకమైనటువంటి ఖనిజాలు, మట్టిలో ఏ రకమైనటువంటి మూలకాలు ఉంటాయో మన శరీరంలో కూడా అలాంటి మూలకాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ కూడా నిరూపించగలిగారు. అంటే మనిషి మట్టిలో నుంచి వచ్చాడనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా అంటారు కదండి, దేవుడు నరులను నేలను మట్టి నుంచి ఏం చేశాడండి? నిర్మించాడు, సృష్టించాడు. అంటే మట్టి నుంచి తయారు చేయబడ్డాడు. అందుకనే ప్రసంగిలో కూడా అంటారు కదా, మన్ను అనేది వెలుపడి వలె మన్ను అయిపోతే ఆత్మ తను అనుగ్రహించిన దేవుని దగ్గరికి చేరతాది. హల్లెలూయా, హల్లెలూయా. మన బాడీని అంటండి నిజంగా మన యొక్క దేవుడు మనం సృష్టించిన విధానం, నా బ్రతికెందుకు, నా రాతెందుకు అనుకోవచ్చు. దేవుడు మనం సృష్టించిన విధానం చూస్తే ఇంచుమించుగా 300 ట్రిలియన్స్ కణాలు ఉంటాయంట మన శరీరంలో. అంటే ఇంచుమించుగా 1 ట్రిలియన్ అంటే కనుక ఎన్ని కోట్లు అండి? 1,00,000 కోట్లు. ఎంతండి? ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే 300 లక్షల కోట్ల కణాల చేత మన దేవుడు తయారు చేశాడు. మనం దేవుని చేతిలో సృష్టించబడ్డాం.
దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతమైనదో దేవుని చెప్పితే కనుక మానవుడిని సృష్టించినటువంటి దేవత దేవుడు మన కొరకు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడో అనేక విషయాలు మన రానున్న దినాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మట్టిని తయారు చేస్తాడు, కుండలు తయారు చేస్తాడు, అలా తయారు చేస్తాడు, కాల్చాడు, అక్కడ అయిపోయిందా? ఆ తర్వాత ఆ మట్టి పాత్రకి లేదా కుండకి తయారు చేయడం, ఆ పాత్రకి ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తాడు తెలుసండి? పూత పోస్తాడు. ఏం పోస్తాడండి? పూత పోస్తాడు. ఎందుకు పూత పోయాలంటే ఒకవేళ తయారు చేసినటువంటి ఆ పాత్రని గనక మనం డైరెక్ట్ గా వాడుకునే ప్రయత్నం చేస్తే కొంతకాలం అయ్యేసరికి ఆ పాత్రలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతాయి. నీరు వేసినప్పుడు ఏమైపోద్ది? బ్యాక్టీరియా, క్రిములు ఆ బ్యాక్టీరియాలు ఫామ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని అలా జరగకుండా ఉండడానికి ఈ యొక్క కుమ్మరి ఏం చేస్తాడు తెలిసిన దానికి ఏం పోస్తాడండి? పూత పూసే ప్రయత్నం చేస్తాడు. అంతేనండి. మనందరూ కూడా మట్టి పాత్రలు వాడిన అనుభవాలు ఉన్నాయా? రైట్. ఆ మట్టి పాత్రకి ఏం పోస్తాడండి అతను? ఏం పోస్తాడు? పూత పోస్తాడు. ఆ పూత దేనికి సాదృశ్యంగా అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని చేతిలో, నేను దేవుని చేతి పని ఉన్నాను, దేవుడు నన్ను చక్కగా బలిచాడు, నన్ను శ్రమల మధ్య నుంచి దేవుడు విడిపించాడు, నన్ను గొప్పగా నిలబెట్టాడు అంటే సరిపోదు. ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభూతులకు రావాలి. ఆత్మ చేత అభిషేకించబడాలి. నీ ఆత్మ ఫలాల చేత నన్ను అలంకరించు ప్రభువా. నాలో ఈ రకమైన బ్యాక్టీరియా నన్ను పాడు చేసి, నన్ను రోగాల బారి చేసి, నా యొక్క జీవితాన్ని నాశనం చేసేటువంటి ఏ బ్యాక్టీరియా కూడా నాలో ప్రవేశించుకున్నట్లుగా పరిశుద్ధాత్మని పూతగా నా మీద ఉయ్యుము దేవా అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఉదయకాల సమయంలో కుమ్మరి ఏ విధంగా మట్టి పాత్రల్ని తయారు చేస్తాడో నిన్ను నన్ను కూడా మనం ఆరాధిస్తున్నటువంటి దేవత దేవుడు ఆయన చేతుల ద్వారా మనం సృష్టించాడని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా నమ్మాలి. ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే ఏదోగా ఉంటాడు. ఆ వ్యక్తికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3 ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి మాటల్ని మన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం చదువుతాను. అందరూ కూడా కీర్తన గ్రంథము 16వ కీర్తన. దేవుని చేతిలో మనం ఉంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గములను నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవుని చేతిలో కనుకుంటే, మనమందరము కూడా దేవుని చేతి పని ఉన్నాము. ఆయన చేతిలో కనుక మనం ఉన్నట్లయితే మన జీవితాలకు వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలుగు చేస్తాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన చేతిలో మనం ఉంటే, ఆయన చేతిలో మనం భద్రపరచబడితే మన జీవితానికి ఏముంటుందంటే నిజమైనటువంటి ఆనందం. ఏముంటుందండి? ఆనందం. ఈ రోజున చాలా ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కానీ మనిషి ఆనందం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. నేను ఆనందంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, నా రాజ్యం ఆనందంగా ఉండాలి అని చెప్పి మనిషి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ రోజున మనిషి ఆనందము సంపాదించుకోవడం కోసం, ఆనందాన్ని పొందుకోవడం కోసం మనిషి రోజున చివరికి చూసినట్లయితే రాంగ్ ప్లేస్లకు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి జీవితంలో అనేక రకాలైనటువంటి బాధలు కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు మనకు అనేకమైనటువంటివి తెలుసు. ఆనందం పొందుకోవడం కోసం, సంతోషం పొందుకోవడం కోసం ఈ రోజున మనిషి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళి చివరికి జీవితాన్ని ముగింపుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మన చరిత్ర మనం చూసినట్లయితే ఈ రోజున గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసేది ఏంటి అని చూస్తే, మనము ఆనందంగా బ్రతకాలంటే ఏం చేయాలి, నా కుటుంబం, నేను, నా యొక్క
నాకు ఇవ్వబడినటువంటి కుటుంబంతో ఆనందంగా బ్రతకాలంటే నేనేం చేయాలని చెప్పి ఎక్కువ శాతం అంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నటువంటిది ఏంటో తెలుసా? ప్లెజెంట్ లైఫ్ కావాలంటే కనుక, ఆనందకరమైన జీవితం కావాలంటే ఏం చేయాలి అని చెప్పి మనిషి సకల విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు, అనేక విధాలుగా పరిశీలిస్తూ ఉంటున్నాడు. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిటారా, ఒకప్పుడు టీవీలో మనం చూసినట్లయితే 1-2 ఛానల్ వచ్చేవి, దూరదర్శిని లేకపోతే ఇంకేదో 1-2 వచ్చేవి. ఈ రోజు మనం చూడాలి కానీ మనల్ని ఆనందింపజేసేటివి, మనం ఉల్లసింపజేసేవి, లేదా మనకి ఎంటర్టైన్ చేసేవి 1-2 ఎన్ని ఛానల్ ఉన్నాయండి? కొన్ని వందల ఛానల్ ఉన్నాయి మనం చూడాలనే కానీ, అవునా కాదు? ఎందుకు ఇన్ని ఛానల్ పెట్టవలసి వచ్చింది? ఇన్ని ఛానల్ ఎందుకు మనిషి పెట్టుకుంటున్నాడు అని చూస్తే వాటి ద్వారా ఆనందం పొందాలని ఈ ఛానల్ మార్చి ఆ ఛానల్ మార్చి ఆ ఛానల్లో వచ్చేటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ చూసి, ఆ ఛానల్ వచ్చేటువంటి నవ్వు కలిగించే ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఆనందించాలి, నేను సంతోషంగా ఉండాలని మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. మరి నిజంగా వాటి ద్వారా మనిషికి ఆనందం దొరుకుతుందా? నిజంగా వాటి ద్వారా మనిషి సంపూర్ణమైన సంతోషం పొందగలుగుతున్నాడా? ఆ 1 గంట 2 గంటలు 3 గంటలు మాత్రమే ఆనందం పొందగలుగుతున్నాడు. ఆ తర్వాత మరింత బాధలు అతని జీవితాల్లో కొని తెచ్చుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మనిషిని మనం చూసినట్లయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టరు కానీ మనిషి ఆనందం కోసం ఏం చేస్తున్నాడంటే పెంపుడు జంతువులు, పెంపుడు పక్షుల్ని పెంచుకోవడానికి మనిషి అంటే మనం సర్వే చేశాను చాలా కాలమైంది. 31 బిలియన్స్ ఏంటండి 31 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నట్లుగా సర్వేలో తెలియదు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి ఆనందం కోసం వాటిని పెంచుకుని, వీటిని పెంచుకుని, కుక్కను పెంచుకుని, నక్కను పెంచుకుని అనేక రకాలుగా ఈ రోజున ఆనందంగా బ్రతకాలని మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. దయచేసి వాక్యంలో ప్రేమిట్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో దేవుడు ఆనందాన్ని ఇవ్వాలంటే, మన బ్రతుకులు దేవుడు సంతోషం ఇవ్వాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాలి. నీవు దేవుని చేతిలో ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. దేవుని చేతిలో ఒక మనిషి ఉంటే ఎలా సంతోషిస్తాడు? డబ్బును బట్టి సంతోషిస్తాడా? బంగారం బట్టి సంతోషిస్తాడా? కలిగి ఉన్న హోదాను బట్టి సంతోషిస్తాడా? దేని బట్టి అయినా కానీ మనిషి, ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే ఏ పరిస్థితులైనా కానీ సంతోషించగలుగుతాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నెహెమీయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరేం పొందుతారు? బలం పొందుతారు. ఏం పొందుతారండి? బలం పొందుతారు. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం ద్వారా మీరు ఏం పొందుతారు? బలము పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సస్సరుడిగిన దినాలలో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సస్సరుడిగిన దినాలలో ఆయన మాట్లాడినటువంటి విలువైన మాట లూకా శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, లూకా శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడినవని సంతోషించిన వారితో చెప్పాను. అంటే మనిషికి నిజమైన సంతోషము, ఈ రోజున నేను గొప్ప సేవ చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్న అనేక మంది స్వస్థత పొందుతున్నారు, నేను ప్రార్థన చేస్తున్న దెయ్యాలు వెళ్ళగొడుతున్న యేసు ప్రభు వారు ఇద్దరిద్దరిని చెప్పిన అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పారు. వాళ్ళకి చేతుల మీద, వాళ్ళ తల్ల మీద చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అనేక రకాలైన ప్రార్థన చేస్తున్నప్పుడు దెయ్యాలు విడిపించబడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. వెంటనే ఉప్పొంగిపోయి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, యేసయ్యా ఇదిగో మేము అక్కడ ప్రార్థన చేసాం, దెయ్యాలు వెలగొట్టబడ్డాయి, ఇక్కడ ప్రార్థన చేసాం, స్వస్థత జరిగినాయి, అక్కడ ప్రార్థన చేసాం, అద్భుతాలు జరిగినాయి అని చెప్పి యేసు ప్రభువు చెప్తే, యేసు ప్రభువు వాళ్ళని చూసి ఒకే మాట అన్నారు, ఇదిగో దెయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషపడక మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నా లేదో మీరేం చేయాలండి? రాయబడి ఉన్నవని సంతోషించండి. ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? శాశ్వతమైనటువంటి సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నాకంటూ పరలోకంలో నా స్వాస్థాన్ని సంపాదించగలిగాను, పరలోకంలో నా పేరు ముద్రించబడింది, నేను ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తాను అనేటువంటి దృఢ నిశ్చయత ఇక్కడ కూర్చున్న వారిని ఎంతమందికి అయితే కలిగి ఉంటారో వారు నిజమైనటువంటి ఆనందము, నిజమైన సంతోషము కలిగి ఉంటారు.
మరణాన్నైనా కానీ సంతోషంగా ఎదుర్కొంటారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 33లో జరిగిన సంభవం మనందరూ కూడా తెలుసు. చాలా మంది తాత్కాలికమైనటువంటి ఆహారం కొరకు ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది మాకు మాంసం లేదని చెప్పి ఏడ్చారు. మాకు మాంసం దొరకట్లేదు, మేము ఐగుప్తు దేశం ఉన్నప్పుడు మాంసాన్ని సంపూర్ణంగా తిని మేము సంతోషంగా ఉండేవాళ్ళము, ప్రతిరోజు కూడా ఎక్కువ మాంసం చేత మేము తృప్తిగా ఉండేవాళ్ళము, ఇక్కడ చూస్తే ఈ అరణ్యంలో ఏమీ లేవని చెప్పి వాళ్ళందరూ కూడా ఆహారం లేదని మాంసం లేదని వాళ్ళ సంతోషాన్ని కోల్పోతా ఉంటుంటే దేవాతి దేవుడు వాళ్ళకి ఏమి కురిపించాడండి? పూరెలు కురిపించాడు. పూరెలు కురిపించినప్పుడు వాటిని తిన్నారు. వాళ్ళ నోట్లో ఉండగానే ఆనందాన్ని ఏమైపోయారండి? అయిపోయింది, కోల్పోయారు. తిండి ద్వారా కొంత సమయం మాత్రం ఆనందం, కొత్త బట్టలు వేసుకోవడం ద్వారా ఒక రోజు మాత్రం ఆనందం. ఏదైనా కానీ లోకంలో ఉన్నది ఏదైనా కానీ కొంత సమయం మాత్రమే ఆనందం ఇస్తూ ఉంటుంది తప్ప శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే వీళ్ళు తిన్న వెంటనే కొంతమంది అనేక మంది అరణ్యంలో పెట్రోల్ రాలిపోయినట్లు రాలిపోయి నోట్లలోని పళ్ళల్లోని ఆహారం ఉండగానే అక్కడ చచ్చిపోయారని వాక్యం సెలవిస్తుంది. కానీ కొంతమంది మనం చూస్తున్నట్లయితే మాకు ఇది తిండి ద్వారా నిజమైన సంతోషం లేదు, మేము కానాను దేశం అడుగు పెట్టడం ద్వారా మాకు నిజమైన సంతోషం ఉంటుందని చెప్పి కానాను దేశం కొరకు వాళ్ళ ఆసక్తి ఎదురు చూస్తారు. కాలేబు యోషువ లాంటి వాళ్ళు చక్కగా దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి వాళ్ళందరూ కూడా కానాను దేశంలో అడుగు పెట్టినప్పుడు ఆ కానాను దేశంలో అడుగు పెట్టడం ద్వారా వాళ్ళ జీవితాల్లో నిజమైన సంతోషాన్ని పొందుకోగలిగారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ప్రేమిలారా, ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన ఆనందం కోసం మనం పరితపించొద్దు. మనం దేవుని చేతిలో ఉన్నవారమైతే, దేవుని చేతిలో మనం ఉన్నవారమైతే గనక పరలోక రాజ్యంలో మన పేర్లు ఉన్నాయని, పరమ కాలానికి మనం చేరతామనేటువంటి ఆనందముతో, విశ్వాసంతో మన యాత్ర ముందు కొనసాగించినప్పుడు ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి నువ్వెన్నడూ కూడా కృంగిపోవు. అపోస్తలుడైన పౌలు గారు శీలను తీసుకువెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారని, దెయ్యములు వెలగొడుతున్నారని, ఇలాంటి వారు మనకు ఉండడం చాలా ప్రమాదకరం అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి ప్రధానులందరూ కూడా తీసుకువెళ్ళి వాళ్ళని తీసుకెళ్లి చెరసాలలో వేస్తే, సంఖ్యల చేత బంధిస్తే వాళ్ళందరూ ఏం చేశారంటండి? ఆనందంగా పాటలు పాడారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 23-25 వచనాలు చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం అని చూసినట్లయితే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 23, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించే, అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకి బొండ వేసి బిగించే. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారండి? వీళ్ళు శ్రమలు వచ్చినాయి, సువార్త ప్రకటిస్తున్నారని వీళ్ళని తీసుకెళ్లి చేతులకి సంఖ్యలు వేసి ఆ చీకటి గదులను బంధించారు. అలాంటి పరిస్థితుల్లో శ్రమను చూసి వాళ్ళు కృంగిపోలేదు, బాధను చూసి వాళ్ళు కృంగిపోలేదు. దేవుని కొరకు శ్రమ పడుట మహా గొప్ప భాగ్యంగా ఎంచి ఆ భయంకర శ్రమల మధ్య వాళ్ళు దేవుని పాటలు పాడుతూ దేవుని కీర్తించారంటే, పౌలు శీలలు స్తుతించగా, వాళ్ళు పౌలు శీలలు ప్రభువును ఆనందించగా చెరసాల పునాదులన్నీ కూడా ఏమైంది? బ్రద్దలైపోయినాయి. అంటే శ్రమలో కూడా సంతోషించగలుగుతాడు ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే. శ్రమలో కూడా సంతోషం ఎదుర్కొంటాడు ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే. అవమానాలు కూడా సంతోషంగా ఎదుర్కోగలుగుతాడు ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే. ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే ఈ భౌతిక సంబంధం వాటిని బట్టి ఆనందం ఉప్పొంగిపోదు, ఆనందం తగ్గిపోదు. ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే గనక ఈ లోకంలో నీ జీవితం ఏది జరిగినా కానీ నీ బ్రతుకులో సంతోషం గాని ఆనందం గాని ఒకేలా కాపాడుకునేటువంటి ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉంటాడు ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే. రెండవదిగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి? మనందరికి కూడా తెలుసు, భక్తుడైనటువంటి దావీదుని గురించి తెలుసు. దావీదు దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి ఛాన్స్, దేవుడిచ్చిన విలువైన అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ కోల్పోయినటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తాడండి? దేవా, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు. అంటే
నీ రక్షణ ఆనందం నా జీవితంలో కోల్పోయాను. ఈ రోజు రాజ్యం ఉందని సంతోషం లేదు, యుద్ధంలో గెలుపొందుతున్నానని నాకు సంతోషం లేదు, నేను ఒక ఉన్నతమైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి రాజుగారు నిలబెట్టడం నాకు సంతోషం లేదు. నా జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడికి ఉంటుందండి? నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించు. నేను విడిపోయాను, నేను ఆ సారి మీద నుంచి విడిపోయిన నా జీవితానికి నీ రక్షణ ఆనందాన్ని నాకు ఏం చేయాలి? మరలా పుట్టించు. ఏం చేయాలండి? మరలా పుట్టించు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? నీ రక్షణ ఆనందం నాకు మరలా కలుగు చేయ ప్రభా, ఆనందాన్ని కోల్పోయాను, సంతోషం కోల్పోయాను, నేను అనుకున్నాను ఈ లోకంలో తాత్కాలికమైన వాటి ద్వారా నాకు ఆనందం ఉంటుందని చెప్పి నా బ్రతుకులు అనేక శ్రమలు కొని తెచ్చుకున్నాను, దయచేసి నీ రక్షణ ఆనందం నాలో తిరిగి పుట్టించు అని చెప్పి ఎవరైనా ప్రార్థన చేస్తామా? అలా ప్రార్థన చేయకపోగా మరొక ప్రమాదం దాగి ఏంటో తెలుసండి? ఏ కొమ్మరి వాడైనా పాత్రను తిరిగి తయారు చేయాలంటే, విడిపోయినటువంటి పాత్రను తిరిగి తయారు చేయాలంటే ఆ మట్టి ఎప్పుడు సాధ్యమో తెలుసండి? మెత్తగా ఉన్నప్పుడే. మట్టి ఏం చేయాలండి? మెత్తగా ఉన్నప్పుడే. ఒకవేళ గనక ఒకసారి పిసికినటువంటి ఆ మట్టి గనక జిగట మన్ను గనక ఒకవేళ ఏమైపోయింది? ఎండిపోయింది అనుకోండి, దాన్ని మరలా మరొక పాత్రను తయారు చేయడం చాలా కష్టం. అంటే అలాగే దేవునికి దూరం అయిపోయి విడిపోయిన నీ బ్రతుకు, నా బ్రతుకుని దేవుడు మరొక రకంగా నిన్ను మరొక ఛాన్స్ ఇచ్చి ప్రభు తన కృపతో వాడుకున్నట్లుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? మెత్తన హృదయం కలిగిన వారు ఉండాలి. దేవునికి దూరం అయిపోయి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సాధన పెట్టి ఆలోచన తెలుసా? హృదయం కఠినమైపోద్ది. ఏమైపోద్దండి? హృదయం కఠినమైపోద్ది. ఎవరు చెప్పినా వినం, ఎవరు చెప్పినా కానీ అర్థం చేసుకోం, ఎవరు చెప్పినా కానీ నువ్వే నాకు చెప్పేది అన్నట్లుగా ఒక రకమైన కఠినత్వం వచ్చేస్తుంది. అలాంటి కఠినమైన బుద్ధి రాకుండా దావీదు వల్లే ఒక ఛాన్స్ పొందుకున్నట్లుగా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మట్టి పాత్రను కుమ్మరి తయారు చేయాలంటే ఆ పాత్రలో చిన్న నలుసైనా ఉండకూడదండి. చిన్న వెంట్రుకైనా ఉన్నా కానీ అది కనిపించకపోయినా తర్వాత అది ఏమైపోతుందండి? విడిపోతుంది. చిన్న గాలి, ఎందుకంటే ఎలా ఉంటుంది? తేలికపాటి మట్టిలాగా ఉండాలండి. ఎలా మలిస్తే అలా మలవడానికి, ఎలా నిర్మిస్తే అలా నిర్మించబడడానికి అనుకూలత అనేటువంటి మట్టిగా ఆ మట్టి జిగటమని ఉండాలి. ఇవన్నీ కూడా నీకు నాకు కూడా ఒక సాదృశ్యంగా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని కఠినం చేసుకునే వారు ఉండకూడదు. దేవుడు ఎలా మలిస్తే అలా మలవడానికి సిద్ధపడేవారుగా ఉండాలి. దేవుడు ఎలా వాడుకుంటే అలా వాడుకోవడానికి మనం వాడబడడానికి సిద్ధపడేవారు ఉండాలి. నాకు ఘనమైన పాత్రలు నేను వాడబడట్లేదు, ఘనహీనమైన పాత్రలు ఉన్నాను, నాకు ఏ రకమైన ఘనతలు లేవు అనే ఆలోచన ఎవరూ కూడా కలిగి ఉండకూడదు. రైట్. రెండవదిగా ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉంటే ఆ వ్యక్తికి ఆరోగ్యం కలుగుతుంది. చూడండి, మార్కు శుభవార్త. దేవుని యొక్క చేతిలో ఉంటే ఆరోగ్యం కలుగుతుంది. మార్కు శుభవార్త 6వ అధ్యాయము, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాడు. ఆయన వారి అవిశ్వాసమును ఆశ్చర్యపడేను. అంటే సందర్భం మనందరూ కూడా తెలుసు. యేసు ప్రభువు అంటారు కదండి, ప్రవక్త స్వజనులలో, సొంత గ్రామంలో, సొంత బంధువుల మధ్య ఘనత నొందడు అని వాక్యం చెప్తూ ఆయన్ని అనేక మంది నమ్మకపోయినప్పుడు, అనేక మంది యూదులు ఆయన స్వీకరించలేనప్పుడు, హృదయం కఠినం చేసుకున్న సందర్భంలో దేవాతి దేవుడు కొంతమంది మీద మాత్రమే చేతులుంచి వారిని స్వస్థపరిచి అక్కడ ఏ అద్భుతము కూడా చేయలేకపోయాను. ఎందుకంటే వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపోయిన ఉంటారు. అంటే ఈ రోజున మన దేవుని చేతిలో ఉంటే మనకి ఏమొస్తుందంటే ఏమొస్తుంది? ఆరోగ్యం. ఏమొస్తుందండి? ఆరోగ్యం. ఈ రోజున మనందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పదవున్నా, ఎంత హోదా ఉన్నా, ఆరోగ్యం కనుక సహకరించకపోతే మనం చాలా బాధపడతా ఉంటాం. అందుకనే
ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది, స్వస్థత అనేది ఎలా వస్తుంది? మనం దేవుని చేతిలో ఉంటే మనకి ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది అనడానికి బైబిల్లో అనేకమైన రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ 1-2 నేను చూపించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతట్లో వారి కన్నులు తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అక్కడి నుంచి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని చెప్పి బిగ్గరగా కేకలు వేశారు. ఇలా ప్రార్థన చేశారండి, బిగ్గరగా కేకలు వేశారు. అప్పుడు వారి మీద ఆయన కనికరపడి చేతులుంచి వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కళ్ళు ఏమని అంటే తెరవబడినవి. అంటే ఆయన చేతిలో ఏముంది? స్వస్థత ఉంది. ఏముందండి? ఆయన చేతిలో ఏముందండి? స్వస్థత ఉంది. ఆయన సస్సరడుగుల దినాలలో చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు అనే వాక్యం మనకు తెలియజేయబడుతుంది. రెండోదిగా మనం చూసినట్లయితే బైబిల్లో యాయూరు అనేటువంటి ఒక అధిపతి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఈ మాటలన్నీ కూడా మార్కు శుభవార్త 5వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్లయితే ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసి ఆ తల్లిదండ్రులు వెంట పెట్టుకుని చేతులుంచి ప్రార్థన చేయగానే ఆమెను లేపగానే ఆమె ఏమైందంటే యాయూరు కుమార్తె తిరిగి బ్రతికింది అనేటువంటి మాట మనకు కనిపిస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు దైవికపరమైన స్వస్థ అనేది మనకి కలుగుతాయి. ఏం కలుగుతుందండి? దైవికపరమైన స్వస్థ అనేది కలుగుతాయి. మూడవ దేవుని చేతిలో మనం ఉంటే కనుక మనకు వచ్చేటువంటి మూడవ లాభం చూసినట్లయితే మార్కు శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము. ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. హల్లెలూయా. రైట్. దేవుని చేతిలో ఏముంది అని చూస్తే నిజమైనటువంటి ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం. ఒక వ్యక్తి దేవుని చేతులు, ఎందుకంటే బైబిల్ చరిత్రలో యేసేపును గురించి కానీ అలాగే యాకోబును గురించి కానీ అనేక సందర్భాల్లో మనం వినేటువంటి మాటలు తెలుస్తుంది. యెహోవా దావీదును బట్టి కానీ మనం వినేటువంటి మాటలు తెలుసా? యెహోవా హస్తము అతను తోడై ఉన్నందున అతను చేయనిదంతా కూడా ఏమైందండి? సఫలీకృతమైంది, ఆశీర్వదించబడింది. అంటే దేవుని చేతులు మనం ఉంటే కనుక మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యనిచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎంత మాత్రము ఎక్కువ కాదు. ఈ రోజున దేవుని వాక్యం వెళ్ళారా? ప్రతి ఒక్కరము కూడా మన దేవుని చేతిలో ఉంటే నిజమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుంటాం. నిజమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకుంటాం. దయచేసి ఒక సందర్భంలో యేసు ప్రభువు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. ఆయన చేతులు పెట్టగానే అవి ఎంతమంది పంచిపెట్టబడి? 5,000 మంది పురుషులు తిన్నారు. అంటే పురుషులు ఎంతమంది ఉంటే స్త్రీలు పిల్లలు అందరూ చూసుకుంటే ఎంతమంది ఉంటారో చూడండి. అంటే ఆయన చేతులు ఏది పెట్టినా కానీ మనకి ఏమవుతుందండి? ఆశీర్వదించబడతారు. ఆయన చేతులు ఏముందండి? ఆయన హస్తాలు ఆశీర్వదించే హస్తాలు. ఆయన హస్తాలు ఏంటండి? ఆశీర్వదించే హస్తాలు. అది భౌతికమైనది కానీ ఆధ్యాత్మికమైనది కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనని చెప్పి భక్తుడైన యాకోబు ఏ విధంగా ప్రభు పాదాలు పట్టుకుని ఏ విధంగా ప్రాధేయపడ్డాడో ఆ రకంగా మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసము మనం అందరము కూడా ఆయన చేతిలో ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం అవి ఉంటాయి, పోతాయి. ఈ రోజున గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు అనేక మంది అప్పులలో అయిపోతున్నారు. అప్పులు ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి డబ్బు లేకపోతే ఆస్తి, అంతస్తు ఇవి ఆశీర్వాదానికి సూచన కాదు, కానీ
ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన ప్రభు చేతిలో ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. దేవుని చేతిలో ఉంటే మనకి ఏమొస్తుందండి? ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని చేతిలో ఉంటే ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాని దేవుని హస్తము కలిగినటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథము, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయము 14, 22 వచనాలు, 8 మొదటి వచనం. ఇలా చెప్పుకుంటూ పోతే యెహెజ్కేలు గ్రంథములో యెహోవా హస్తము నన్ను బలపరచగానే మాట్లాడతారు. ఏముంటదండి? యెహెజ్కేలు ఎప్పుడు ఏమంటాడండి? యెహోవా హస్తము నన్ను బలపరచగా. అంటే దేవుని హస్తము మనల్ని బలపరుస్తారు. ఏం చేస్తుందండి? దేవుని హస్తం ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తారు. యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డానని యెహెజ్కేలు అనేక చోట్ల ప్రవచనాలు ప్రవచించేటప్పుడు యెహోవా హస్తము యెహెజ్కేలు బలపరచగా అనే మాట ఉంటా ఉంటుంది. అంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం బలపరచబడతాం. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 15 వచనం మనం చూస్తే, 3వ అధ్యాయము 15 వచనం మనం చూస్తే కనుక ఎలీషా యొక్క పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలీషా దేవుని హస్తము చేత బలపరచబడినప్పుడు చదవన మాట 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. వాద్యముకు దొక్కడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ఎలీషా మీదకి యెహోవా హస్తము రాగానే ఒక ప్రవచనం ప్రవచిస్తాడు. ఇదిగో ఈ 3 రాజ్యాల వారు కూడా మీరు యుద్ధానికి వెళ్తున్నారు, దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్తున్నారు. అయినా కానీ మీరు వచ్చారు కాబట్టి వీణ వాయించండి, దేవుని స్తుతించండి అని ప్రార్థన చేసినప్పుడు వారు ఒక సలహా చెప్తారు. ఒక గొయ్యి తీసి, అంటే అక్కడ ఉన్నటువంటి 3 రాజులు కూడా యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. నీరు లేకుండా అయిపోయింది. వాళ్ళ పశువుల మందలకు కానీ వాళ్ళకి కానీ నీరు లేకుండా అయిపోయింది. అలాంటి సందర్భంలో ఎలీషా యెహోవా హస్తం అతను బలపరిచినప్పుడు నేను గోతిని తీసినప్పుడు, ఏంటంటే చేతితో మట్టిని ఇలా తీసినప్పుడు అక్కడ విస్తారమైనటువంటి నీరు ఉబ్బుకినాయి. అంటే ఏమైందండి? విస్తారమైన నీరు ఉబ్బుకి అక్కడ ఉన్న పశువుల మందలన్నీ కూడా ఈ 3 దేశాల యొక్క రాజులందరూ కూడా చక్కగా ఆ నీరుని సమృద్ధిగా వాళ్ళు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అంటే యెహోవా హస్తము బలపరచడం ద్వారా నిరీక్షణకు ఆధారం లేని చోట నీటి ఓటను పుట్టించి బ్రతికించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఎలీషాని బలపరిచినట్లుగా నీ జీవితంలో కూడా ఆధారం లేకుండా ఉన్న, అసలే ఇక్కడ నీరు వస్తాయని కానీ బాగుపడతామని కానీ సస్యశ్యామలం అవుతుందని కానీ అనుకోనటువంటి గడిలో కూడా నీకు నీటి ఊటను పుట్టించి నన్ను కూడా బ్రతికించడానికి దేవుని హస్తం మనకు తోడుగా ఉంటాయి. చివరిగా మనం చూసినట్లయితే కనుక 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనంలో ఏలియాను గురించి రాయబడిన మాట. ఏలియాని యెహోవా హస్తము బలపరిచింది. చనిపోతాం అనుకున్న ఏలియా, ఇక ఇప్పుడు బ్రతికెందుకు అనుకున్నటువంటి ఏలియా, మరణమే గతి అనుకున్న ఏలియా, ఆత్మహత్య చేసుకున్న ఏలియాని బలపరిచింది దేవుని యొక్క హస్తము. చూడండి, ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ప్రైజ్ హల్లెలూయా, రథము కంటే వేగంగా పరిగెట్టేటువంటి ధన్యత యెహోవా హస్తము ఏలియాను బలపరచగా ఆహాబు కంటే ముందుగా, ఆహాబు రథం కంటే ముందుగా ఏలియా వెళ్ళి ఇశ్రాయేలు గుమ్మ మీదకు నిలబడ్డాడంటే, అంటే ఎవరు ఏలియా? యెహోవా చేత బలపరచబడినవాడు, యెహోవా హస్తం చేత బలపరచినవాడు. ఎవరు ఏలియా? భయముతో వణుకుతో పరిస్థితిని బట్టి చనిపోవాలనుకున్న ఏలియాని దేవుడు ధైర్యపరిచి, దేవుని హస్తం ద్వారా ధైర్యపరిచి అతడు ఏం చేశాడంటే ఏలియా ఆహాబు కంటే ముందుగా వెళ్ళి ఇశ్రాయేలు గుమ్మ ఎదుట నిలబడ్డాడు. ఒక వయస్సు మీద పడినటువంటి ఈ యొక్క ఏలియాకి దేవుడు ఎంత శక్తినిచ్చాడు కారణం తెలుసా? యెహోవా హస్తం అతన్ని బలపరచగా. వృద్ధాపనికి వచ్చావని భయపడుతున్నావా? దయచేసి దీర్ఘకాలికమైన వ్యాధులు కలిగి ఉన్నానని దిగులు చెందుతున్నావా? నిన్ను నన్ను కూడా కృపగల దేవుడు తన హస్తము చేత బలపరిస్తే నీ యవ్వనాన్ని నూతనమైనట్లుగా ప్రభు చేస్తాడు. ఏలి అనే విధంగా ధైర్యపరిచాడో కృపగల దేవుడు ఇక్కడ కూర్చున్నాడు అనేక మందిని దేవుడు ధైర్యపరిచి ముందుకు నడిపించి విశ్వాసంలో స్థిరపరచును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తాల్లో ఉంటే మనకి ఆనందం కలుగుతుంది,
దేవుని హస్తాల్లో ఉంటే కనుక మనకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుని హస్తాల్లో ఉంటే మనకి ఏం కలుగుతుందండి అమ్మా? ఆశీర్వాదము కలుగుతుంది. దేవుని హస్తంలో మనం ఉంటే కనుక బలపరచబడతాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ అందరికీ దయచేయను గాక. మా గురించి అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మేమందరము కూడా నీ చేతి పని ఉన్నాం. మేమందరము కూడా జగట మట్టికి సాదృశ్యంగా ఉన్నాం. దయచేసి ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మేమందరం ఒక నీ చేతిలో ఉన్నామని, సాతాను మమ్మల్ని అపహరించలేడని, అయా గొర్రెలు అయ్యా నీ చేతిలో ఉన్నప్పుడు, నీ కాపుదలో ఉన్నప్పుడు ఏ విధంగా శత్రువు రావడానికి అవకాశం ఉండదో మేమందరం నీ చేతిలో భద్రంగా ఉండడానికి సహాయించు. నీ చేతిలో ఉంటే మాకు నిజమైన ఆనందం, మీ చేతిలో ఉంటే మాకు నిజమైనటువంటి ఆరోగ్యం, నీ చేతిలో ఉంటే నిజమైనటువంటి ఆశీర్వాదం, నీ చేతిలో ఉంటే మేమెంత బలహీనమైన బలపరుస్తుందండి. నీ బలం పొందుకొని మా ఆత్మీయ జీవితం ముందుకు నడిపించడానికి మీరు కృప చూపించమని, వాక్యం ప్రతి హృదయాల్లో నీరు కట్టి తలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.